బాధ్యత పూర్తి స్థాయిలో ఉండడం లేదు అని ఈ మహిళా సంఘాలకి 26,000 పాఠశాలలను అప్పజెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈ పాఠశాల నిర్వహణ మొత్తం ప్రభుత్వం ఫండ్స్ అన్ని కూడా ఎస్ఐజి గ్రూపులకే పంపించి ఈరోజు వాళ్ళతోనే ఆ పాఠశాలలు నిర్వహించే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా 26 లక్షల మంది స్టూడెంట్స్కి స్కూల్ డ్రెస్సులు ఇస్తాం 2 జతలు. ఈ 26 లక్షల డ్రెస్సులు కుట్టే బాధ్యత ఈ స్వయం సహాయక సంఘాలకే ఇచ్చినాము. అంతకుముందు 25 రూపాయలు ఉండి ఒక డ్రెస్ కుడితే, కానీ సంఘాలకు ఇచ్చినాక దాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే బట్టలను కుట్టే కార్యక్రమాన్ని కంప్లీట్గా కార్పొరేట్ కంపెనీల నుంచి డిలీట్ చేసి ఈ స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకే ఈరోజు మనం అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి సందర్భంలో చేయగలిగిన ప్రతి దగ్గర ఇవే కాదు. హైటెక్ సిటీ అనగానే ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, లేకపోతే ఇట్లాంటి సంస్థల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ హైటెక్ సిటీ పక్కలో ఉన్న 3.5 ఎకరాల శిల్పారామం కానుకొని 1000 కోట్ల ఆస్తి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి రెగ్యులర్ స్టాల్స్ 150 స్టాల్స్తో 3.5 ఎకరాలు దాదాపు 1000 కోట్లతోని ఈరోజు శిల్పారామం పక్కన సేమ్ విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ల మధ్యలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మీద ఒక 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ ప్రదర్శించి అమ్ముకోవడానికి అవకాశాన్ని మనం కల్పించినాం. హైటెక్ సిటీ అంటే కేవలం ఐటీ కంపెనీలే కాదు, మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రదర్శించడానికి అమ్మడానికి అవసరమైన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తుంటారు అమెజాన్ ప్లాట్ఫామ్లో, మీకు ఏం కావాలన్నా అమెజాన్లో ఆర్డర్ ఇస్తారు. దాంట్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్సే మీకు కనిపిస్తాయి. కానీ అమెజాన్తో ఒప్పందం చేసి మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువును అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ప్లేస్ చేయించి మా ఆడబిడ్డలు తయారు చేసే ఏ వస్తువు ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కునే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినాం. అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులన్నిటిని కూడా మనం ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్స్ ఎకానమీ ఒక టార్గెట్ పెట్టుకొని మనం పనిచేస్తున్నాం. ఇందులో నేను గుర్తించింది మహిళలు ఆర్థికంగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో 50% భాగస్వామ్య మహిళలు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న గోల్స్కు రీచ్ అవుతాము. మరి ఇవన్నీ జరగాలంటే ఆ మహిళకు భద్రత ఉండాలి కదా. భద్రత లేని సమాజం, మహిళకు రక్షణ లేని సమాజం అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలి అంటే మహిళ స్వేచ్ఛగా తన వ్యాపారాన్ని, తన చదువుని, తన సామాజిక బాధ్యతను నిర్వహించగలిగినప్పుడే ఈ సమాజము నిలబడుతుంది. ఈ సమాజం అన్ని రకాలుగా నిలబడాలి అని అంటే మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి. మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలి. వారి పిల్లలకు భద్రతనివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే మా పోలీసులు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, పీస్ కమిటీ సభ్యులను కూడా చివరగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ఈరోజు మనం ఎంత కష్టపడి ఎంత ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి సాధించినా మన పిల్లలు సరైన దారిలో లేకపోతే మన శ్రమంతా వృధా. మన కళ్ళ ముందే మన పిల్లలు వ్యసనాలకు బానిసలైతే ఇది సమాజానికి తీరని దుఃఖం. పంజాబ్ లాంటి రాష్ట్రాలను మనం చూస్తున్నాం, కళ్ళ ముందే నిర్వీర్యం అయిపోయి 50% పైగా, ఒక స్టడీస్లో 70% పంజాబ్ ఉండే సమాజం ఈరోజు డ్రగ్స్కో, గంజాయికో, ఇతర వ్యసనాలకో బానిసలయ్యి ఈరోజు పంజాబ్ ఒకనాడు పౌరుషానికి, దేశ స్వతంత్రంలో నుంచి మొదలు పెడితే దేశ భద్రతలో పంజాబ్లో వీర సైనికులు సమాజం కోసం ఎంతో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వ్యసనాల బారిన పడి
కోలుకోలేని పరిస్థితికి ఆ రాష్ట్రం వేగంగా ప్రయాణం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికి అంత కారణం ఏ నేరం తీసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. నేరానికంటే ముందు వాళ్ళ మనస్తత్వం కానీ, నేరానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితిని చూసినప్పుడు వాళ్ళు ఈ మద్యానికో ఇతర డ్రగ్స్ గంజాయో లేకపోతే ఇతర వ్యసనాలకు లోనైనోలే ఎక్కువ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల మీద జరిగే దాడులను విశ్లేషించినప్పుడు 80% పైగా మత్తుకు బానిసలైనోలే మహిళల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే డైరెక్ట్గా ఉమెన్ ప్రొటెక్షన్ కాదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డ్రగ్స్ అండ్ అదర్ ఈ వ్యసనాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే ఈగల్ ఫోర్స్ అని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళను ఎక్కడున్నా, ఏ స్కూళ్ళు కాలేజీలు ఎక్కడున్నా, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా, ఎంత పెద్దవారున్నా వదలకుంటూ, వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసా, వాళ్ళ స్టేటస్ చూడట్లేదు మేము, వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన, ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. ముఖ్యంగా నేను పీస్ కమిటీ సభ్యులను నేను అడుగుతున్న, ఒకప్పుడు మత సామరస్యాన్ని కాపాడడానికి మీరు చాలా కీలకమైన బాధ్యత పోషించారు. ఈరోజు ఈ సమాజమే ఒక ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీ ప్రాంతాలలో, మీ గల్లీలలో, మీ స్కూళ్ళ దగ్గర లేకపోతే మీరుండే నివసించే ప్రాంతాలలో ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఈ మద్యం బానిసల వల్ల జరుగుతున్న అంశాలను తక్షణమే మీరు పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సమన్వయ కమిటీలను కూడా నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ పీస్ కమిటీ ఫోర్స్ని ఈ డ్రగ్స్ రిలేట్ దాంట్లో ఈ సామాజిక బాధ్యతలో వాళ్ళని భాగస్వాములు చేయండి, విస్తరించండి. మత కలహాలు ఉన్నప్పుడు వీళ్ళ అవసరం చాలా ఎక్కువ ఉండే. ఈరోజు వాళ్ళ ప్రయత్నం వల్ల మత కలహాలు తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి చేతి నిండా పని లేకుండా పోయింది. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, సిస్టంలో ఎవాల్వ్ చేయండి. వాళ్ళ గల్లీలో ఎవడైనా గంజాయి అమ్మితే మీకు ఒక ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ చేయడానికి ఆ గల్లీలోనో, ఆ బస్తీలోనో, లేకపోతే ఆ కాలనీల్లో, ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్లను ఇదొక సబ్జెక్ట్ కింద పెట్టండి. మొన్న నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్కూల్ అడ్మిషన్లని అప్లికేషన్లో ఒక కాలం పెట్టమన్నారు. వాళ్ళ అండర్టేకింగ్ లాగా నేను డ్రగ్స్ కానీ ఏ రకమైన ఇట్లాంటివి నేను అబ్యూజ్ చేయను అని. సో నేను క్లియర్గా ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఈరోజు రేపటి భవిష్యత్తులో గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ ఒక కాలం కింద ఖచ్చితంగా వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు అబ్యూజ్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీ సింథటిక్ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. అదొక కాలం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సెల్ఫ్ డిక్లరేషన్లో వీటన్నిటిని తీసుకొని రావాలి. మనం చర్చ చేయకుంటుంటే సమస్య లేదని అనుకోకండి. కొన్ని అంశాలు మనం ఏమనుకుంటాం అంటే చర్చిస్తే బాగుండదేమో, దీని మీద మనం చర్చ చేస్తే సమాజం ఏమనుకుంటుందని. చర్చించనంత మాత్రాన సమస్య పరిష్కారం అయితే సమస్య లేదని మీరు భావించకండి. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మహిళల మీద జరిగే దాడులు గృహహింస కిందనో, కుటుంబ హింస కిందనో ఇంట్లోనే ఒక పరిధిలో ఉండేది. ఈరోజు కొంచెం ఓపెన్ అప్ అయి మాట్లాడే పరిస్థితి వచ్చింది, సిస్టమ్ వాళ్ళకు నిలబడే పరిస్థితి వచ్చింది. అట్లనే ఈరోజు డ్రగ్స్ రిలేట్ ఇష్యూస్లో కూడా మన పిల్లలైనా, మంది పిల్లలైనా వాడు గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లోనైతే వాళ్ళని ఎట్లయితే మహిళలకు రక్షణ, భరోసా లేకపోతే ఇతర సెంటర్లకు ఎట్లా పంపుతున్నామో ఈరోజు రిహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా మనం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం డ్రగ్స్ రిలేటెడ్.
ఎన్జిఓలను కార్పొరేట్లను కూడా భాగస్వాములను కాండని నేను చెప్తున్నా. మనం ఎంత సాధించినా మన పిల్లలు వ్యసనాలకు లోనైతే మన జీవితకాల విజయము ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. ఎవరెస్ట్ అంత ఉన్నత శిఖరాల నుంచి పాతాళానికి తల్లిదండ్రులుగా మనం పడిపోతాం.